श्रीविघ्नराजं भजे, श्रीविघ्नराजं भजे, श्रीविघ्नराजं भजे. ధన్యవాదాలు. ఎంతో అద్భుతంగా పాడారు కదా వల్లి గారికి. మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఇప్పుడు మనము పూజతో మొదలు పెడదాము. సో మాస్టర్స్ అందరూ ముందుకొద్దాము. లేడీస్ ఎవరైతే ఉన్నారో అందరం ముందుకొద్దాము. आते नहीं कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जेते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं. कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों के तरह तुम नचाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. నీ కోవేల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని, కొలువుల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కడివెడు నీళ్ళు కల్లాపు జల్లి గొబ్బిల్లో గొబ్బిల్లో, కడివెడి నీళ్ళు కల్లాపు జల్లి గొబ్బిల్లో గొబ్బిల్లో, కావెడి పసుపు గడపకు పూసి గొబ్బిల్లో గొబ్బిల్లో, ముత్యాల గొబ్బిల్లో గొబ్బిల్లో గొబ్బిల్లో, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిల్లో. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. పాలిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం. పాలిచ్చే గోవులకు పసుపు కుంకుం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం. గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం. కష్టించే కాపులకు కలకాలం సౌద్యం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఈ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని, కలముల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. నీ కోవెల ఈ గురుస్థాన్ కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని, కలుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. ఆలోకయే శ్రీ బాలకృష్ణం, ఆలోకయే శ్రీ బాలకృష్ణం, సఖియానంద సుందర తాండవ కృష్ణం, సఖియానంద సుందర తాండవ కృష్ణం.
ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీయానంద సుందర తాండవ కృష్ణం సఖీయానంద సుందర తాండవ కృష్ణం చరణానిక్వనిత నూపుర కృష్ణం కరసంగత కనక కంకణ కృష్ణం చరణానిక్వనిత నూపుర కృష్ణం కరసంగత కనక కంకణ కృష్ణం కింకిణీ జాల గణగణిత కృష్ణం కింకిణీ జాల గణగణిత కృష్ణం లోక సంకిత తారావళి మౌక్తిక కృష్ణం మౌక్తిక కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీయానంద సుందర తాండవ కృష్ణం సఖీయానంద సుందర తాండవ కృష్ణం సుందరనాసా మౌక్తిక శోభిత కృష్ణం నందనందనం అఖండ విభూతి కృష్ణం సుందరనాసా మౌక్తిక శోభిత కృష్ణం నందనందనం అఖండ విభూతి కృష్ణం కంఠోపకంఠ శోభి కౌస్తుభ కృష్ణం కంఠోపకంఠ శోభి కౌస్తుభ కృష్ణం కలికల్మషతిమిర భాస్కర కృష్ణం భాస్కర కృష్ణం భాస్కర కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీయానంద సుందర తాండవ కృష్ణం సఖీయానంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీయానంద సుందర తాండవ కృష్ణం సఖీయానంద సుందర తాండవ కృష్ణం గోవత్స బృంద పాలక కృష్ణం కృత గోపికా చాల కేలన కృష్ణం గోవత్స బృంద పాలక కృష్ణం కృత గోపికా చాల కేలన కృష్ణం నంద సునందాది నంద సునందాది వందిత కృష్ణం నంద సునందాది వందిత కృష్ణం శ్రీనారాయణ తీర్థ వరద కృష్ణం నారాయణ తీర్థ వరద కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీయానంద సుందర తాండవ కృష్ణం సఖీయానంద సుందర తాండవ కృష్ణం తాండవ కృష్ణం తాండవ కృష్ణం మల్లెలు మొల్లల మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మల్లెలు మొల్లల మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు నల్లని వానికి నప్పును ఎనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు నల్లని వానికి నప్పును ఎనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వే ఆండాళ్ళు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వే ఆండాళ్ళు మల్లెలు మొల్లల మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు చందనము తన మేని పూసుకొని గంధము బాగనే ఆండాళ్ళు చందనము తన మేని పూసుకొని గంధము బాగనే ఆండాళ్ళు మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగనే ఆండాళ్ళు
మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగానే ఆండాళ్ళు. మల్లెలు మొల్లల మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు. మాలలు కట్టెను ఆండాళ్ళు. రకరకాల ఫల రుచులను చూసి చక్కెర తీపని ఆండాళ్ళు. రకరకాల ఫల రుచులను చూసి చక్కెర తీపని ఆండాళ్ళు. శ్రీకరుడు శ్రీరంగనాథునికి నిక్కము నచ్చెను ఆండాళ్ళు. శ్రీకరుడు శ్రీరంగనాథునికి నిక్కము నచ్చెను ఆండాళ్ళు. మల్లెలు మొల్లల మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు. మాలలు కట్టెను ఆండాళ్ళు. మాలలు కట్టెను ఆండాళ్ళు. మాలలు కట్టెను ఆండాళ్ళు. సో ఎంతో అద్భుతంగా పూజ జరిగింది, అలాగే ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. సో ఈ మహాలక్ష్ములందరికీ మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందామా? గట్టిగా వినిపించట్లే? ఓకే. సో మనం ఇప్పుడు మరి భోగి అనగానే మనకు ఏం గుర్తుకొస్తుంది? బోయిపళ్ళు. చిన్నపిల్లలకు బోయిపళ్ళు పోసుకుందామా మనం ఇప్పుడు? సో సో చిన్నపిల్లలందరూ వచ్చేసేయండి అమ్మా. వెల్కమ్ అందరికి. పిల్లలు ఇంకెవరైనా ఉంటే అందరు స్టేజ్ పైనకి వచ్చేసేయండి. సో ఒక 1 minute ధ్యానం అన్నమాట చిన్న పిల్లలతో. కళ్ళు మూసుకోండి, వేలల్లో వేలు పెట్టుకుందాం, కళ్ళు రెండు మూసుకుందాం. ఎంత చక్కగా అద్భుతంగా కూర్చున్నారు చిన్న పాపలు. లాస్ట్ 30 seconds. ఇప్పుడు మీకు ఏం చేస్తున్నారు తెలుసా? ఓకే, కళ్ళు తెరుద్దాం. భోగి పండుగ అంటే తెలుసా మీకు? భోగి పండుగకి మీకు ఇప్పుడు భోగిపళ్ళు చిన్నపిల్లలకి ఎందుకు పోస్తారు, అసలు సంక్రాంతి అంటే ఏంటి అని లక్ష్మణ మాటలో మనం విందాం. భోగిపళ్ళు గురించి భోగిపళ్ళు ఎందుకు పోసుకుంటారు తెలుసా మీరు? మీకు దిష్టి తగలకుండా ఉంటుందని, మీకు ఆయుష్ పెరుగుతుందని ఈ భోగిపళ్ళు మీకు అందరికి తల మీద పోస్తాం. ఓకేనా? బాగా చదువు రావాలని, మీ అమ్మ వాళ్ళు చెప్పిన, మీరు అసలు బాగా అల్లరి చేయాలని, బాగా అల్లరి చేయండి. ఓకే? అల్లరి చేస్తారా? చీరా చెయ్యండి అల్లరి. ఓకే? ఇప్పుడు మనకి చిన్నపిల్లలు భోగిపళ్ళు పోస్తారు. Go be
భోగి పళ్ళు పోయడం అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఆరతి ఇద్దాం. గొప్పియల్లో గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. కన్ని పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు. ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు, ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు. గొప్పియల్లో గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే, దోసటి రాసులు తేరే కుప్పుని నింపేరే, దూడు బసవడు చూడే పాకెట నిల్చున్నాడే, అల్లరి చేస్తున్నాడే సందడి మనగాడే. కుక్కన్నుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ళ చిలిపి వేషాలే, కోడి పందాల కొరమళ్ళే తోడు పెకటాయిళ్ళే, వాడ వాడంత సరదాలే చెప్పులేసేలా. భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే గణగణ గణగణ కిరణ కాకులే, సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. మూన్నాళ్ళ సంబరమే ఉత్సవమే, ఏడాది పాటంత జ్ఞాపకమే, క్షణం తీరిక క్షణం మరసట వశం కాని ఉత్సాహమే. రైతులా రాజులా రతలే మారగా, పెట్టుపోతలతో అందరికి చేయూతగా, మంచి తరుణాలకే పంచ పరవాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే. భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే గణగణ గణగణ కిరణ కాకులే, సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. రోకళ్ళు దంచేటి ధాన్యాలే, మనసుల్ని నింపేటి మాన్యాలే, స్వరం నిండుగా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం. ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు. గొప్పియల్లో గొప్పియల్లో కొండ
హాయిగా కూర్చుందాం మాస్టర్స్. మనం చక్కగా హాయిగా మన శ్వాస మీద ధ్యాస పెడదాం మాస్టర్స్. మరి చక్కగా అందరూ పిల్లలు కూడా చక్కగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు. మీరందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. పిల్లలందరూ కూడా కళ్ళు మూసుకోండి. మీకు చక్కగా భోగిపళ్ళు పోసుకున్నారు, చాక్లెట్ తిన్నారు, డాన్స్ చేశారు, డాన్స్ చూశారు కదా. కళ్ళు మూసుకోండి. పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలి. చక్కగా ఇప్పుడు అందరం కలిసి భోజనం చేద్దాం, గురుప్రసాదం తీసుకుందాం. లాస్ట్ 30 seconds, 10 seconds, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు ఓపెన్ చేసి కళ్ళ మీద పెట్టుకుందాం. చేతులు తీస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. ఒకసారి ధ్యానానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ ఎలా జరిగింది ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలన్నీ? ఎలా జరిగినాయో మీరు చెప్పాలంటే మీ కరతాళ ధ్వనులతోనే మాకు తెలియచేయడం జరుగుతుంది. మరి ఈ సంక్రాంతి సంబరాలు, భోగిపళ్ళు, ఈ ముగ్గుల పోటీలు అంతా కూడా మన ఊళ్ళల్లో జరుగుతూ ఉన్నాయి. మరి మనం కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు మనం చక్కగా చేసుకున్నాం. ఉదయం ముగ్గుల పోటీల నుంచి మరి భోగిపళ్ళు పిల్లలందరికీ చక్కగా భోగిపళ్ళు పోసుకోవడం జరిగింది, పోయటం జరిగింది. తర్వాత గొబ్బి పూజ చేసాం, పాటలు పాడాం, గొబ్బి డాన్స్ చేసాం. మనం జీవితం ఉన్నది ఆనందంగా సంబరం చేసుకోవడానికి. ఒకసారి గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో ఒకసారి మరి ఈ అవకాశాన్ని మనందరం ఈ విధంగా చేసుకోవడానికి కారణమైన వసుధైక ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ పేరం నాగేంద్రం గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి నాగేంద్ర పేరం గారు ఇక్కడ లేరు, అంటే మనతో లేరు, కానీ మనకి ఈ సంబరం చేసుకుంటాం అన్నప్పుడు, ఈ ముగ్గుల పోటీలు పెడతామన్నప్పుడు చక్కగా మనకి అవకాశాన్ని యు కెన్ డూ అని చెప్పేసి ఎంతో అద్భుతంగా మనందరం ఇలా చేయడానికి సపోర్ట్ చేసినందుకు ఒకసారి గట్టిగా మళ్ళీ ఒకసారి క్లాప్ చేద్దాం సార్కి. సో మనం ఇక్కడ గురుస్థాన్, శ్రీనగర్ కాలనీలో ఉన్న గురుస్థాన్ ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 వరకు ఓపెన్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. మీరే కాదు, మరి ఇక్కడ ఇంత అద్భుతం జరుగుతుందని మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి తెలియచేసి ఇక్కడ తీసుకురావాల్సిన బాధ్యత మనందరిది. మరి మనం 19వ తారీఖు నుంచి ఇక్కడ ఇంటింటా ధ్యానం అనేది మొదలు పెట్టుకుంటున్నాం. మరి సుజాత మేడం సపోర్ట్ తోటి, మేడం శారదా మేడం గారి సపోర్ట్ తోటి, రంగారావు గారి సపోర్ట్ తోటి మరి ఈ శ్రీనగర్ కాలనీ అంతా ధ్యానమయం చేద్దాం. ఓకేనా? చేద్దామా? మరి మొదట ఒక 7 రోజులు మొదలు పెడుతున్నాం. ఇంకా అలాగే ప్రతి ఇంట్లోనూ మీ ఇంట్లో ధ్యానం పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 19వ తారీఖున ఒకరోజు 11 నుంచి 12 వరకు అలా 7 రోజులు జరుగుతుంది. మేము వస్తాం మీ ఇంటికి. మీరు మాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్లాస్ వాటర్ ఇవ్వండి, 1 గంట ధ్యానం చేస్తాం, 1 అరగంట సత్సంగం జరుగుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ధ్యానం పెట్టుకోవాలని మీరే ఆలోచించుకోండి. ధ్యానం చేస్తే ఎంత అద్భుతమో అని. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. వన్స్ అగైన్ మీరందరూ ఇంతసేపు చక్కగా ఈ సెలబ్రేషన్ ని ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా జరిగింది మాస్టర్? సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? సో ఇప్పటివరకు సంక్రాంతి సంబరాలు ఎంతో అద్భుతంగా చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తూ మార్నింగ్ రంగోలీ కాంపిటీషన్స్ తో ఎంతో అద్భుతంగా జరిగింది కదా. సో ఈ ఈవెంట్ కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం మాస్టర్స్. ఈ ఈవెంట్ కి ప్రత్యక్షంగా పరోక్షంగా ఫ్రంట్ ఎండ్ లో ఉంటూ బ్యాక్ ఎండ్ లో ఉంటూ ఎంతో మంది వాలంటరీగా చేస్తూ, సో వసుధైక ఫ్యామిలీ అంటే అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ఇన్వాల్వ్ అయ్యి ఎంతో అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ ప్రోగ్రామ్ కి మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా ధన రూపంగా చాలా మంది సహాయం చేశారు. మన సుజాత మేడం, మరి స్వప్న మేడం, మన ఇక్కడ అన్నప్రసాదానికి చాలా మంది కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. వారికి పేరు పేరున ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ.